మీ అందరి సమక్షంలోనే ఆవిడ గారికి సాష్టాంగ నమస్కారం చేసి మరి క్షమాపణ అడుగుతున్నాను. మనమ్మ గారు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికైనా నన్ను క్షమించారా మనమ్మ గారు? నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం పెంచుకోను. ఎందుకంటే మనం చేసే తప్పుల్ని అదిగో ఆ పైవాడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. మళ్ళీ నేనెందుకు సెపరేట్గా గుర్తు చేసుకోవడం? ఇప్పుడు ఆయనే ఇదిగో ఈ మంజుతో నాకు క్షమాపణలు చెప్పించమని తనని ఇక్కడికి పంపించాడు. బహుశా అదే తన నిర్ణయమైతే నేను ఖచ్చితంగా క్షమిస్తాను. ఇక్కడ వీళ్ళందరి సమక్షంలో ఈ మణమ్మ పెద్ద మనసు చేసుకొని క్షమించింది. క్షమించింది. మనమ్మ గారికి జై, మనమ్మ గారికి జై, మనమ్మ గారికి జై, మనమ్మ గారికి జై, మనమ్మ గారికి జై. చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా గొప్పవారు. మీ దగ్గర డబ్బులుంటాయి, నగలుంటాయి, ఆస్తులుంటాయి, పేరు పలుకుబడులు ఉంటాయి. కానీ మాది మిడిల్ క్లాస్. మా దగ్గర ఉండేది కేవలం ఒకే ఒక్కటి, ఆత్మాభిమానం. ఈరోజు నేనది పోగొట్టుకున్నాను. అంతా మీకు నచ్చినట్టుగానే జరిగింది కదా. ఇప్పుడైనా నా ఉద్యోగం నాకు తిరిగిప్పించండి ప్లీజ్. లేదంటే మీకు కూడా సాష్టాంగ నమస్కారం చేయమంటారా?
ఏంటి సత్య బండి ఇక్కడే ఆపావు? కానిస్టేబుల్ మేడంతో మన పని పూర్తయిపోయింది కదా. సత్య నిన్నే అడుగుతున్నా, మాట్లాడవే. నన్ను క్షమించండి కానిస్టేబుల్ మేడం. మేడం మీరు నన్ను క్షమిస్తారా? ఏంటి సత్య? సారీరా. సారీనా? నాకా? ఎందుకు? క్షమించు. నేను క్షమించడమా? ఎందుకు? నేనేమీ కావాలని చేయలేదు, నిజంగా సారీ అండి. సత్య అయినా నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? బహుశా పొద్దున కోపగించుకున్నాడు, దానికేమైనా సారీ చెప్పాడా? సత్య అయినా మనం ఫ్రెండ్స్వే కదా, నేను చదువుకుంటానులే. కొంచెం నోరు మూసుకోనుండు. ఇప్పుడే కదరా క్షమాపణలు అడిగావు, మళ్ళా అంతలోనే తిడుతున్నావు. నీకెవరు సారీలు చెప్తున్నారు? అసలే ఇంతకు ముందు నేనెవ్వరికీ సారీలు చెప్పిందే లేదు. ఎలాగోలా మంజు మేడంకి సారీ చెప్దామని ప్రాక్టీస్ చేస్తుంటే ఎందుకు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నావు? సారీ చెప్పడానికి ప్రాక్టీసా? అది కూడా పులి మంజు మేడంకా? నీ మైండ్ బాగానే పనిచేస్తుందా? అంతా బాగానే పనిచేస్తుంది, నువ్వు విన్నది కరెక్టే. నేను సారీ చెప్పాలనుకుంది మంజు మేడంకే. పద. నేను రాను బాబు, ఈ ఘోరాన్ని నా కళ్ళతో చూసే కన్నా నా కళ్ళు పోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే జీవితంలో అసలు ఎవరికీ సారీ చెప్పను అనే నువ్వు సారీ చెప్పడమే వింతగా ఉంది. అది కూడా పోయి పోయి పులి మేడంకి సారీ చెప్పాలంటున్నావు. ఈ ఘోరాన్ని నేను చూడలేను గాని కావాలంటే నువ్వెళ్ళు. అది కాదురా, ఆవిడేదో అలా చేసుండొచ్చు, కానీ అమ్మ కూడా కొంచెం ఎక్కువగానే తనని అవమానించింది. నాకదే జాలేసింది. ఇందులో మన తప్పు కూడా ఉందనిపిస్తుంది. అంతమంది జనం ముందు తన ఆత్మగౌరవం చంపుకొని మరీ క్షమాపణ అడిగినప్పుడు మనం కేవలం వాళ్ళ ఇంటి సభ్యుల ముందైనా క్షమాపణ అడగడంలో తప్పులేదనిపిస్తుంది. నేనైతే వెళ్తున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అయితే నాతో వస్తావు, లేదంటే ఇక్కడే ఉండు. హే సత్య, సత్య! అమ్మో, వీడొచ్చాడేంటి? కొంపదీసి మంజు వెనకాల నేను ఫాలో అవుతున్నానన్న విషయం ఈ సత్యగడికి చెప్పిందా ఏమిటి? అమ్మో అమ్మో, నా పని అయిపోయినట్టే. ఏంటన్నా ఇందాక నుంచి ఎవరో డోర్ కొడుతుంటే షూ 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 షూ.